ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎందుకు అంత స్పీడు? స్లో స్లో, లేదంటే ఆగిపో. ఇక్కడ కొంపలేం మునిగిపోవు. మిస్టర్ గుణ, నువ్వు నన్ను 7 o'clockకి షార్ప్గా ఉండమన్నావు కదా. నువ్వు వస్తావు కదా, వెయిట్ చెయ్యి. వెయిట్ చేస్తే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. వెయిట్ చెయ్యి బాబు, వెయిట్ చేస్తూ ఉండు. స్పీడ్ పాపం, టైం ఆగదు కదా. ఇప్పుడు ఈ టైం చూస్తూ ఆవిడ పరిగెడుతూ ఉంటుంది. నా సామి రంగా, అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చి ఆయాసపడుతూ కూర్చొని నా కోసం వెయిట్ చేస్తూ చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళనుగా, అప్పుడు తెలుస్తుంది నేనేంటో, నా పవర్ ఏంటో, నా కెపాసిటీ ఏంటో. నేను రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? పని పాట ఏం లేదా నీకు? సింపుల్గా నా దోవని నేనుంటుంటే తడవకోసారి వచ్చి ఇలాగా అలాగా అని నాకెందుకు నీ సజెషన్స్, డైరెక్షన్స్? కాంప్లికేట్ చేస్తావు ఇష్యూని అనవసరంగా. పిచ్చి మొహమా, నేను నీ మంచి కోరే ఏమైనా చెప్పడానికి వస్తాను. నువ్వు ఇప్పుడేదో పెద్ద గేమ్ ప్లే చేస్తున్నాను, పోకుండా ఉండాలని అనుకుంటున్నావు. కానీ ఇదే గేమ్ సేమ్ స్టెప్ అతను వేయడని గ్యారంటీ ఏంటి? ఒకవేళ వేస్తే, లేటుగా వస్తే? తను నన్ను రమ్మన్నది నా ముందు అధికారం చెలాయించడానికి, చూపించడానికి. లేటుగా రాడు, టెన్షన్గా వస్తాడు. అతనికి కొంచెం సిన్సియారిటీ ఎక్కువలే. అది చూపించుకోవడానికైనా చెప్పిన టైంకి వచ్చి తీరుతాడు. బుచ్చిబాబు, ఒకవేళ నీలాగే తను కూడా ఆలోచించి నిన్ను వెయిట్ చేయించడానికి తను కూడా లేటుగా వస్తే? తను అలా ఆలోచిస్తే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ నేను సుప్రీం బాబు, సుప్రీం. నా ఆర్డరే తను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదు, తను నాలా ఆలోచిస్తే, అసలు తను నాలా ఆలోచించే గుణం కలిగిందే అయితే అసలు సమస్యలే వచ్చి ఉండేవి కాదు కదా. తనెంత సిన్సియరో, పంక్చువాలిటీ మెయింటైన్ చేసే పర్ఫెక్ట్ పర్సనాలిటీయో అని చూపించుకోవడానికైనా టైంకొస్తుంది. ఓ Muyago.
ఆవిడ వెయిట్ చేస్తుందేమో, వెళ్ళి చూడరా. వదిన ఇంకా రాలేదు. రాలేదా? ఎంత పొగరు, ఎంత పొగరు కాకపోతే ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? ఇప్పుడన్నా ఒప్పుకుంటావా? వదిన కూడా నీలాగే ఆలోచిస్తుంది. నీకన్నా ఒక స్టెప్ అడ్వాన్స్గా ఉంటుంది. వదినతో ఆడి గెలవటం కష్టం. ఏంటి, నేనింకా రాలేదని తిట్టుకుంటున్నారా? పాపం, ఉదయం 7 గంటల నుండి నా కోసం ఎదురు చూసి చూసి ఏడుపు మొహాల వరకు వచ్చిందా మీ పరిస్థితి? అంటే 7 గంటల నుండి వెయిట్ చేసి చివరికి ఏడుపు మొహాలు పెట్టుకునే దాకా వచ్చిందా మీ పరిస్థితి? మీరు చాలా తెలివైన వాళ్ళలాగా ఫీల్ అవుతున్నారు కదా? అలా అనుకోవడంలో మీ ఉద్దేశం? ఓ, వెయిట్ చేయించానన్న ఫ్రస్ట్రేషనా? యువతల వాళ్ళకి తెలివితేటలు ఉంటాయని ఊహించలేని తెలివి తక్కువతనం మీద జాలి. జాలా? ఆ పదం మీరు పలకడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదే, ఈ సెటైర్సే మానుకోవడం మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వటం, ఓవర్ ఇమాజినేషన్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. హెల్త్ కాన్షియస్ గురించి లెసన్స్ చెప్పేదాన్ని నాకు హెల్త్ కాన్షియస్ గురించి చెప్తున్నారా? డ్యూటీ కన్సర్న్ లేకపోతే ఏమున్నా లేనట్టే. అలా అని మీరు అనుకుంటే సరిపోతుందా? లేకపోతే 7 o'clockకి రమ్మంటే ఇప్పుడా వచ్చేది? ఓ, ఇరిటేషన్ పీక్స్ కి చేరిందా? ఇరిటేషన్ లేదు, ప్లే స్టేషన్ లేదు వదిన. మేము జస్ట్ ఇప్పుడే వచ్చాం. ఓహో, అంటే రివర్స్ అటాకింగ్ ప్లానా? ఇప్పుడొచ్చిన వాళ్ళు నన్ను ప్రశ్నించడం ఎందుకు? నేను రాలేదని బ్లేమ్ చేయడం ఎందుకు? ప్రశ్నించడం కాదు, కొత్తగా అగ్రిమెంట్కి వచ్చారు కదా, జవాబుదారీతనం తెలుసుకోవడానికి చెప్తున్నా. మీకు లేని జవాబుదారితనం నాకు చెప్పడం ఎందుకు? అయినా ఇలా అడగడం ఎందుకు? నేను మీరు ఒకటేనా? యాజ్ పర్ ది అగ్రిమెంట్ హెచ్చు తగ్గులేం లేవు. అయినా ఇప్పుడు ఇక్కడ ఎవరికి బాస్ కాదు. అయినా మీరు రాలేని టైంకి పేషెన్స్ కూడా లేనప్పుడు నన్నంత ఎర్లీగా రమ్మండం ఎందుకు? నేను నా పనులన్నీ మానుకొని రావాలి. మీరేమో తీరుబడిగా మెట్టె మధ్యాహ్నం వచ్చి నన్ను ఇరిటేట్ చేసి ఆ ఇరిటేషన్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని ప్లాన్ వేశారా? పైగా ఈ డ్యూటీ మైండెడ్ జవాబుదారితనం అనడం ఎంతవరకు సబబు? దీన్నే శాడిజం అనో బాసిజం చాటుకోవడం అని అంటారు. శాడిజం ఏంటి? శాడిజం నాకు వేరే పనుండి ఆగాల్సొచ్చింది. నిజంగా పని పడాల్సి వస్తే మేము రాలేము, మీరు కూడా రావాల్సిన అవసరం లేదని ఫోన్ చేసి చెప్పొచ్చు కదా? మా బిజీలో మేమున్నాం, ఫోన్ చేయడం మర్చిపోయాం. రాత్రి ఫోన్ చేసి నాకు గుర్తు చేసిన వాళ్ళు పొద్దున్నే మీరు మర్చిపోవడం ఏంటి? ఇదంతా ప్లాన్లో భాగమే కదా? ప్లాన్ చేసింది నేను కాదు, ఫోన్ చేసింది కూడా నేను కాదు. టైం డిసైడ్ చేసింది వీడు. నాకేం తెలీదు వదినా. అన్నయ్య చెప్పమంటే నేను ఫోన్ చేశా. నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయకరా. నువ్వేగా దగ్గరుండి ఫోన్ చేయించావు. మరి దీన్నేమంటారు? సాడిస్టిక్ ప్లాన్ అవదా? మీకు అందించేవాళ్ళు, అన్ని చేసి పెట్టేవాళ్ళు ఉండొచ్చు. కానీ నాకు అన్ని పనులు నేనే సరిదిద్దుకొని రావాలి. నన్ను ఎర్లీగా రప్పించి వెయిట్ చేయించడంలో మీ ఉద్దేశం ఏంటి? ఈగో సాటిస్ఫాక్షన్ కోసమే కదా? ఈగో లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. నీదంతా రాంగ్ అండర్స్టాండింగ్. ఇదంతా సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. మీరు చెప్పే మాట మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికే పనికొస్తుంది. వదినా, ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఎందుకు? వదిలేయండి, పదండి. చెయ్యాలి శివ. ఎవరు కరెక్టో ఎవరు రాంగో తెలియాలంటే ఖచ్చితంగా ఆర్గ్యూ చేయాల్సిందే. రాత్రి క్లియర్గా పేషెన్స్ ఉన్నారా అని అడిగాను. నేను లేరనేక చెప్పాను. పర్సనల్గా మాట్లాడాలని చెప్పి కావాలని లేటుగా రావడం కరెక్టా? హలో, ఎస్ డాక్టర్ గుణశేఖర్ని. చెప్పండి. హలో 1 సెకండ్. నాకు సమాధానం చెప్పకపోతే కనీసం సారీ అయినా చెప్పాలి. నన్నొక్కదాన్నే ఇలా వదిలేసి మీ దాన్ని మీరు వెళ్ళడం ఏంటి? అయినా నాకేం పని?
ప్లీజ్ మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తా. శివ, తప్పు నిలదీసేసరికి సమాధానం చెప్పలేక ఫోన్ వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. బిల్డప్. ఎందుకురా ఆవిడ ముందు నన్ను బుక్ చేశావు? బుక్ చేయటం ఏంటి? నువ్వు చేసిందే నీకు రిటర్న్ వచ్చింది. నిజం దాచి నన్ను బ్లేమ్ అవ్వమంటావా? నువ్వు హరిశ్చంద్రుడివి, బ్లేమ్ అవుతావంట. బ్లేమ్. హరిశ్చంద్రుడిని కాబట్టే నన్ను నమ్మే కదా నువ్వు వదిన వదులుకుంది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకురా? సరే, అసలు రాత్రి నువ్వేగా నన్ను ఫోన్ చేయని ఇరికించింది. నువ్వెందుకప్పుడు నేను పక్కన లేను అని కమిట్ అయ్యా? నువ్వేగా పక్కన లేనంటూ సైకిల్ చేసి చెప్పమంది. అయితే ఆ విషయం ఇప్పుడు చెప్పడం అవసరమా? మరి నువ్వే సమాధానం చెప్పలేకపోయావా? కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు అని స్ట్రైట్ గా మాట్లాడేసరికి ఏం చెప్పాలో తోచలేదు. సింపుల్ గా నన్ను ఇరికించి ఎస్కేప్ అవుదాం అనుకున్నావా? సడన్ గా అలా ఫ్లోలో అనేశాను. నేను అలాగే అనుకోవచ్చు కదా. అయినా వదిన చూస్తే నీకెందుకు భయం? భయమా? నాకేం భయం లేదు. భయమో కాదో నీ ఫేస్ చెప్తుందిలే గాని ఆలోచించుకుని నిజం చెప్పు. భయపడుతున్నావంటే నీ మనసులో ఎక్కడో ఏమూలో వదినికి ప్లేస్ ఉందని అర్థం. రే శివా, శివ అన్నది కరెక్టా కాదా? నీ భయానికి అర్థం అతను చెప్పిందే కదా. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు కదా. నో, నా మనసులో ప్లేస్ లేదు. నాకు తనంటే ఎలాంటి ఫియర్ లేదు. ఆత్మవంచన ప్రమాదం. ఇదిగో ఆత్మారావు, నీకో నమస్కారం. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నా. ఆవిడ ఎదురవడం కన్నా నువ్విలా పదే పదే నన్ను ప్రశ్నించి తికమక పెట్టకు. నిజం ఒప్పుకోలేక నా మీద నిందలేస్తున్నావు కదా. ప్లీజ్ నన్ను కన్ఫ్యూజ్ చేసి కమిట్ చేయాలని చూడకు. నా మనసులో తను లేదు లేదు లేదు. నువ్వు వెళ్ళడం మేలు. లీవ్ మీ అలోన్. ఓకే, నీకు నువ్వే ప్రశ్నించుకో. ఇప్పుడున్న నీ సందిగ్ధమే నీ ప్రశాంతత లోపించడానికి కారణం. సమాధానం నేను చెప్పేదే అవుతుంది. ఖచ్చితంగా నీ మనసులో జననికి ప్లేస్ ఉంది 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 ఉంది. సారీ వదినా, ఏమనుకోకు. ఒక్క అరగంటలో అన్నయ్య పేషెంట్స్ని చూసొచ్చేస్తాడు. చెయ్యాల్సిన ప్లాన్ చేసేశారు. నన్నేదో సాధించాలని చూశారు. ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి సారీ అని చెప్పడానికి రామదూతలా వచ్చావా? అయ్యో, పెద్ద ప్లాన్ ఏమీ లేదు వదినా. పెద్దది కాకపోతే చిన్నదవ్వచ్చు. అసలు మీ అన్నయ్య ఏమనుకుంటున్నాడు? ఎంత పెద్ద డాక్టర్ అయితే మాత్రం నన్ను ఇలా హాస్పిటల్కి రమ్మని అరగంటంటూ వెయిట్ చేయించడంలో ఆయన ఉద్దేశం ఏంటి? వదినా, అన్నయ్య సంగతి నీకు తెలియందేముంది. తనకి పేషెంట్సే కదా ముఖ్యం. ఆ విషయం నేనేం కాదనడం లేదు. యువతల వాళ్ళ విషయం కూడా ఆలోచించాలి కదా. నా టైంకి వాల్యూ లేదా? నాకేం పని పాట లేదనుకుంటున్నాడా? ఆయన్ని అంతగా సమర్థించేవాడివి టైం సెన్స్ గురించి నువ్వు చెప్పొచ్చు కదా. ఎవరేంటో అర్థం చేసుకోమని నువ్వెప్పుడైనా చెప్పావా? తను హట్ అవ్వడమే కానీ అవతల వాళ్ళు హట్ అయ్యే విషయం కూడా ఉంటుందని నువ్వు ఆలోచించద్దా? అర్థం చేసుకోవాలని ఆయనకి నేర్పించద్దా? అన్నీ చెప్తాను, దేనికైనా టైం రావాలి కదా. నేనేమీ కన్విన్స్ చేయమని కాంప్రమైజ్ చేయమని చెప్పడం లేదు. ఆంజనేయుణ్ణి అని అంటావు కదా, ఆ అన్నకి లక్ష్మణ్ణి అని అంటావు కదా. కాస్త పద్ధతి కూడా నేర్పిస్తే మంచిదని సలహా ఇస్తున్నాను. రాత్రేమో పర్సనల్ టాక్ అని అనడం, ఇప్పుడేమో పేషెన్స్ అని వెళ్ళడం.
నా పేషెంట్స్ ని టెస్ట్ చేయడమే కదా ఇదంతా? జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాడు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు పెద్ద డాక్టర్ గారి భార్య? కాదు. వదిన కోపం మీద ఉందిలేండి. అన్నయ్య వదిన అంతే. కోపం ఏంటి కోపం? అర్థమైందిలేమ్మా. మీకేం అర్థమైంది? తమరిని రమ్మని డాక్టర్ గారు పేషెంట్ని చూడ్డానికి వెళ్లారనే కదా మీ కోపమంతా. అమ్మా, ఆయన దేవుడమ్మా. నా కూతురు ప్రాణాలు కాపాడిన దేవుడు. వారి భార్య అయిన మీరు మాకు దేవతతో సమానమమ్మా. దేవతమ్మ మీరు. అయ్యో, మీ ఇద్దరూ కలకాలం చల్లగా ఉండాలి తల్లి. డాక్టర్ గారిది ఎంత గొప్ప హస్తవాసమ్మా. ఎంతో మంది ఇంకా లాభం లేదన్న నా బిడ్డకి మళ్ళీ పునర్జన్మనిచ్చిన గొప్ప డాక్టర్ అమ్మ మీ వారు. ఇది చూడండి, ఆయన నాకు ఏమీ కాడు. మీరు వెళ్ళండి. అమ్మా, ఏమీ కాని వాళ్ళ మీద కోపాలు ఎందుకొస్తాయి? మిమ్మల్ని కాసేపు నిలబెట్టి వెళ్ళింది మరో ప్రాణం నిలబెట్టడానికి అయ్యుంటుంది. చూడండి, ఓపిక పట్టమ్మా, వచ్చేస్తారు. నేను అదే చెప్తున్నాను. శివ, అన్నయ్య వచ్చేస్తాడు వదిన. నువ్వు కాస్త ఆగుతావా? చూడండి, ఈయనకి ఆయన అన్నయ్యే, నాకు మాత్రం ఏమీ కాడు. మంచి డాక్టర్ అయితే కావచ్చు, గొప్ప హస్తవాసి ఉండొచ్చు, మీకు దేవుడైతే అవ్వచ్చు. కానీ నేను మాత్రం దేవతని కాను, మామూలు మనిషిని. ఇట్లా అండం కూడా మీ గొప్పతనమేనమ్మా. మా ఆయన అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పుకునే ఈ రోజుల్లో ఆ దేవుడి భార్య అయ్యుండి కూడా మామూలు మనిషినే అనడం దేవతలకే సాధ్యమవుతుందమ్మా. కరెక్ట్గా చెప్పావయ్యా. ఏంటి ఏంటి కరెక్ట్ చెప్పాడు? సార్, ముందు మీరు వెళ్ళండి. వదిన, అతనేదో కూతురి ప్రాణాలు నిలబెట్టాడని అన్నయ్య మీద అభిమానంతో అంటున్నాడు. అందులో తప్పే ఉంది. పేషెంట్ల అభిమానాల్లో నాకేం వాటాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన గారి గొప్పతనం ఆయన గారి దగ్గరే ఉంచుకోమని చెప్పు. పేషెంట్లని నెత్తిన పెట్టుకోమని చెప్పు. అయినా నాకేం సంబంధం? ఈ మాటల్లో నా గురించి నేను పేషెంట్ల పట్ల చూపించే శ్రద్ధ గురించి తను అభిప్రాయాల్ని మార్చుకుందా? ఇండైరెక్ట్గా దెప్పి పుడుస్తుందా? ఏంటి మళ్ళీ క్లారిఫికేషనా? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కదా. తమరేం చెప్తారు? తను అభిప్రాయం మార్చుకున్నా నీ ఈగో మాత్రం వెక్కిరింపే దెప్పి పుడిపే అనుకుంటుంది. కాస్త పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టు. వీడి దగ్గర నుంచి ఏం అప్డేట్స్ లేవు. ఏం చేస్తున్నాడు? హలో మమ్మీ. ఎక్కడున్నావు? హాస్పిటల్లో మమ్మీ. హాస్పిటల్లోనా? ఏమైందిరా? అయ్యయ్యో, కంగారు పడక మమ్మీ, నాకేం కాలేదు. నువ్వు మావయ్య మీద నిఘా వేసుంచమని చెప్పావు కదా. ఇంట్లో ఉండే ఛాన్స్ లేదు, అందుకే హాస్పిటల్కి వచ్చేసా. ఓ అదా? అదా కాదు, ఇంకా ఉంది. ఏంటది? ఈజీగా క్లోజ్గా మావయ్యని వాచ్ చేయొచ్చు. వీలైతే మావయ్యతో మాట్లాడి ఏదైనా డ్రామా ప్లే చేసి ఇక్కడే దూరొచ్చని చూస్తున్నాను. గుడ్. కాస్త నా దారిలోకి వస్తున్నావన్నమాట. అవును, ఏమన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావా? ఎస్, ఇప్పుడే మామయ్యని కలవడానికి ఒక ఆవిడొచ్చింది. ఫోటోలు కూడా తీశాను. ఎవరావిడా? ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? వాయిస్ వినపడలేదమ్మా, కాస్త దూరంగా ఉండాల్సి వచ్చింది. ఫోటోలు మాత్రమే తీయగలిగాను. సరే, ముందు నువ్వు తీసిన ఫోటోలు పంపించు. నువ్వు నేను అడిగిన డబ్బులు పంపిస్తే నేను నీకు ఫోటోలు పంపిస్తాను. ఏంట్రా, అమ్మతోనే బేరాలా? పేరాలు కాదు మమ్మీ, అవసరాలు మమ్మీ. నీ అవసరాలు తీర్చడానికే కదరా నా పాటలు ఫీట్లు కూడా. పంపిస్తా. పంపించకేం చేస్తాను? నువ్వు ఆ ఫోటోలు పంపించు.
నువ్వు ఇలా క్యాష్ పంపగానే నేను అలా పంపించేస్తాను. సరే, తప్పుకోలు ఎప్పుడు చూసినా. అమ్మా, డబ్బులు పంపావా? ఇప్పుడు ఫోటోలు పంపుతాను. డాక్టర్ గారు, ఒకసారి అటు చూడండి, మీ ఆవిడ గారు వచ్చారు. ఆవిడ మా ఆవిడ అని నీకెవరు చెప్పారు? మొగుడు పిల్లల మధ్య చిన్నా చితక తగాదాలొచ్చినప్పుడు ఇలాగే చేస్తారండి.